ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో శ్రీ చార్లెస్ పెన్ గారి వ్యాసము మత్స్యలోకం విశంతి. సాయిరామ్. స్వామి లేని చోటు లేదు. స్వామి సర్వవ్యాపి. శ్రీవారికి సర్వదా పాణిపాదం, సర్వతో శిశిరోముఖం. ఇది భక్తుల నిత్యానుభవం, నిత్యానందము, నిత్యాశ్చర్యము కూడా. జ్ఞాన నిమగ్నుడపై నిశ్శబ్దతను పొందినప్పుడల్లా నాకు ఈ సద్గురువు యొక్క దివ్యోపదేశమును వినే భాగ్యము దొరుకుతున్నది. శ్రీ సత్యసాయి దివ్యోపన్యాసములు 5వ భాగములో మానవ శరీరముతో జన్మించవలనే కోరిక దేవతలకు ఉంటుంది. వివేక వైరాగ్య విశిక్షణతో సత్యమును సాధించి, అనుసరించి, అనుభవించి ఆనందించే అవకాశము, దేన్ని తెలుసుకుంటే అన్నింటినీ తెలుసుకునే సాధ్యము, దాన్ని గ్రహించే అవకాశము మానవ జన్మ ఎత్తిన వారికి మాత్రమే లభ్యమగనని వాళ్ళకు తెలియను అని శ్రీవారు సెలవిచ్చి ఉన్నారు కదా. ఆ వాక్యము నాకు అర్థము కాలేదని ఒక భక్తుడు నాతో పలికినాడు. శ్రీవారి దాని అర్థమును వివరించాలని నేను అన్నాను. నేను ఎక్కడికైనా ప్రయాణమై బయలుదేరే సమయమున, అనగా నా ఆఫీసుకు కారులో ప్రయాణమై బయలుదేరే సమయం కూడా శ్రీవారిని ధ్యానించి నాకు ఈ దేహము అనుగ్రహించినందుకు, ఈ దినము కూడా నాకు ఆయుష్ ఉన్నందుకు నా కృతజ్ఞత అర్పించేది. ఇది నా అభ్యాసము. ఈ దినము అనగా 22/9/70 ఉదయం 7 గంటలకు నేను ధ్యానములో కూర్చొని నిశ్శబ్దత యొక్క ఆనందానుభూతి ఆస్వాదించినప్పుడు నా అంతర్వాణి అయిన శ్రీవారు ఆ వాక్యం అంతరార్థము నాకు తెలిపినారు. శ్రీవారి దివ్య సన్నిధి నాకు ప్రాప్తించినది. బాబా వారి ఉపదేశమును నేను స్పష్టముగా విన్నాను. పరమాత్మ సన్నిధిని చేరిన తర్వాత కూడా తమలోని కొన్ని కల్మషములను ఇంకా నాశము కాలేదే అని దేవతలు బాధపడతారట. సంపూర్ణమైన ఏ కొరత లేని నిర్మల నిశ్చల నిస్వాద స్వరూపములుగా మారలేదే అని వారు విచారం పొందుదురు. పూర్వ జ్ఞాన సంపాదన మానవోపాధి అనే సహజముగును. ఆ ఉపాధిలో ప్రవేశించి దాని మూలముగా సాధన సలిపి దాన్ని వదిలింపింబట ఇంకా కొన్ని ఆశలు, అపేక్షలు శేషించినవని ఆ దేవతలకు బోధపడును. ఆ కారణం చేత మరొక పర్యాయము మానవోపాధిలో ప్రవేశించి ఆధ్యాత్మిక సాధనను ఇంకా తీవ్రముగా చేయవలనే కోరిక పుట్టును. ఈ రీతిన పునరాగమించిన దేవతలు చిక్కిన అవకాశమును సదుపయోగపరవచ్చును, లేక పాడు చేసుకోవచ్చును. రెండూ సాధ్యమే. మానవోపాధి వలన కలిగేటువంటి పెద్ద అపాయమే ఇది. ఇంద్రియములు బలవత్తరమైనవి. బహిర్ముఖముగా ప్రవర్తించి విషయ సుఖవాసనలలో చిక్కి అంధకార అసత్యముల్లో ముంచివేయను. అయితే నిర్భయుడిగా వాటితో యుద్ధము జరిపి జయించితే ఇంద్రియములేమీ కీడు చేయబడు. వాటి బాధ నశించిన సంసార సాగరం సులభముగా మానవ శరీరం అనే పడవ సహాయముతో దాటవచ్చునని అన్నారు స్వామి. అప్పుడు నేను, స్వామి, దేవతలంటే ఎవరు? దేవతలు కాని వారెవరు? సెలవు ఏంటని శ్రీవారిని ప్రశ్నించినాను. కానీ సమాధానముగా శ్రీవారు, మానవ శరీరంలో నివసించే జీవాత్మలందరూ దేవతలే. లెక్కలేని జన్మలలో ఆర్జించిన సాధనా సంపత్తి వలన దైవ సంపత్తు అభివృద్ధి అగును. పరమాత్మను సమీపించి వానిలో లీనమయ్యే వరకు అందరూ దేవతలే. దైవమును సమీపించగా విషయవాంఛలలో చిక్కుకొని ఇంద్రియ భోగములలో పడి జీవితావకాశం నిరత్తము చేసుకునే దేవతలే ఇప్పుడు అధికమైనారు. దైవీ సంపత్తును అభివృద్ధి చేయటం లేదు, ఆసురీ సంపత్తును అభివృద్ధి చేస్తున్నారు. ఇందువల్ల నేను రావటం, నాలో లీనమొకటే వారి గురి అని మానవోపాధిలో వచ్చిన ఈ దేవతలు తెలుసుకోనలేరు. ఆ పదమును అనుసరించలేరు. ఆశలని బురదలో పడి పైకి లేచే సామర్థ్యము కూడా పోగొట్టుకుందరు పాపం అన్నారు స్వామి. మన అజ్ఞానము తొలగించే వరకు బాబా వారు అనుగ్రహించిన ఉపదేశం ఇది. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన
లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.